ఎందుకంటే మా సారు మా మునుగోడు జనాలను ఎట్లా పిచ్చోళ్ళని జనాలు ఒక పథకం పెట్టిండు మా దగ్గర. రోజు ఉండదు ఆ పథకం అమలు చేస్తారు, రోజు అమలు చేస్తారు. మునుగోడు ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి మాటలతోని అనే ఒక పథకం నడుస్తుంది మా దగ్గర. 6 గ్యారెంటీ ఇచ్చే పథకం నడవు మా మునుగోడులో. 7వ గ్యారెంటీ మందిని ముంచే గ్యారెంటీ నడుస్తాను. ఏమంటారు రాజన్న గారు? ట్రిపుల్ అలైన్మెంట్ మీద మాట్లాడినట్టు జరగరే. ఇంకా పార్టీ ఎమ్మెల్యేనైనా రైతులకు అన్యాయం జరగనివ్వను. అస్సలు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. రైతులకు అన్యాయం జరుగుతుందా? కొన్ని మా సేవ జరిగింది అన్యాయం. రైతు బంధు జరగరి. మా సార్ రైతు బంధు 15,000 ఇస్తామా మా కాంగ్రెస్ సర్కారు వస్తుంది మా రాజన్న చెప్పిండు. రుణమాఫీ 2 లక్షలు చేస్తాడు. తర్వాత నీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, ఇంకేమన్నా కావాలంటే ఇంకో 2 ఎక్కువ ఇస్తాడని చెప్పిండు. మా రాజన్న ఏమంటానంటే తాను ఎదురుంచే ఏదైనా జరుగుతుంది, అన్యాయం జరిగితే ఊకోడు రైతులకు అంటాను. రాజన్న గారు మన ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతుంది. 21 నెలలు ఒక్కసారి వచ్చినాయి పైసలు. 3 సార్లు రావాలి నా లెక్క. ఇంకొక 3 నెలలు అయితే ఇంకా 4 సార్లు. లేకపోతే 15, 30 30లో 6,000 వచ్చినాయి. అంటే 24,000 రూపాయలు ఎకరానికి బాగున్నావు రాజన్న. జరగదు దయచేసి. 24,000 రూపాయలు ఒక రైతుకు బాగున్న రాజన్న రైతులకు అన్యాయం జరిగితే ఊకొని గుంజె కావచ్చు. ఆ కాంట్రాక్టర్ల పేరుతో మా సొమ్ము మస్తు సంపాదించాం కాబట్టి ఇంకొకటే అడుగుతాను. 24,000 రూపాయలు ఒక ఎకరానికి ఫస్ట్ న్యాయం చేయి. ఫస్ట్ ఇక ఉన్నది ఏమైనా వీకుదాం, గూట్లో ఉన్నది ఏమైనా వీకి తర్వాత ఏట్లో ఉన్నది వీకే చోళ్ళు మడదాం.